ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యముగా ముందుగా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే గాక మీ కుటుంబాలకి శాంతి సమాధానము నా ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు రక్షణ ఆనందము కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి మరి వర్తమానములను వింటూ మీ యొక్క అంగీకారాన్ని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి కామెంట్ రూపంలో అనేక రకాలైన మరి ప్రశ్నలు, రకరకాలైన మాటలు, మరి మీ యొక్క ఆసక్తిని మీ రీతిగా వ్యక్తపరుస్తూ ప్రోత్సాహం కలిగిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న మీ యొక్క దేవుని యందు మీకున్న ఆసక్తిని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాక ఈరోజు దేవుని యొక్క వర్తమానము ఏమిటి అంటే, నీతిమంతుడు 7 సార్లు కింద పడినను తిరిగి లేగటానికి కూడా మరి తండ్రి, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని అన్ని విధాలుగా సంరక్షిస్తానికి శక్తిమంతుడు, సమృద్ధుడు. కొందరు మాటల ద్వారాగానే మరి కత్తులు ఏమి లేకుండానే ఒక మాట అంటే మనిషి యొక్క మాటకి అంత ప్రభావం ఉందని మనకి లేఖనము తెలియజేస్తున్న సత్యం. ఏంటయ్యా అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, వ్యర్థమైన ప్రతి మాటకి విమర్శ దినాన దేవునికి లెక్క అప్పజెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఒక మాట చాలా ప్రమాదకరమైంది. యాకోబు పత్రికలో కూడా ఈ యొక్క నేలక గురించి, నేలకతో మాట్లాడే ప్రతి ఒక్క మాటకి చాలా ప్రమాదకరమైందని యాకోబు భక్తుడు కూడా తెలియజేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, మరి ఇంకా ఏంటి సందేశం అని అడిగారా? ఇంకా తడువు చేయకుండా ఇక ముందుకు వెళదాం పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారాగా. మనకి ఆత్మ చెప్పు సంగతులు సెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్. మరి ఈరోజు మాట ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఆ మాటల ద్వారాగా ఒక మనిషి, మరి ఒక మాట ఒక మనిషిని కాపాడిద్ది. అదే మాట ఒక మనిషి ప్రాణము తీసివేసింది. ఈ యొక్క నేలక మీద ఉన్న ప్రతి ఒక్క మాట కొన్ని సందర్భాలలోనేమో ప్రాణం పోసిద్ది, కొన్ని సందర్భాలలోనేమో నిర్దాక్షిణంగా ప్రాణము తీసిద్ది. దీనికి ఉదాహరణగా నేను ఒక ఆయన్ని బైబిల్లో మీకు పరిచయం చేయాలని, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాంగత్యములో, ఆయన యొక్క సారథ్యములో ఈ రీతిగా మీతో పంచుకోవటానికి సహాయం చేస్తున్న ఆత్మస్వరూపికి మహిమ కలుగునుగాక. ఏంటయ్యా అంటే, చాలా మందిలో మాట అనేది కొందరిని ప్రాణం కాపాడిద్ది, మరికొందరు ప్రాణము నిర్దాక్షిణంగా తీసివేసిద్ది. దీనికి ఉదాహరణగా మనము బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము మరి 16వ అధ్యాయము 16వ వచనములో ఒక ఆయన ఉన్నాడండి. ఈయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈయన ఎందుకు న్యాయాధిపతిగా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి న్యాయము తీర్చడమే కాక, ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులు ఎవరైనా వస్తే వారి యొక్క శత్రువులని చెర నుండి ఇశ్రాయేలు ప్రజలని కాపాడినట్లుగా ఈయన వాగ్దానం చేయబడిన వాడు, అంటే వాగ్దాన పుత్రుడు అని చెప్పవచ్చు. ఇంకను దేవుని యొక్క వరము ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇతని పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చడమే కాక, వారి మీదకి ఎవరైనా వస్తే వారిని వధించి శత్రు చేతు నుంచి ఇశ్రాయేలు ప్రజలని కాపాడాలి. ఈయన యొక్క
బాధ్యత. అందుకు దేవుడే ఈయనని నిర్మించాడు. అయితే ఈయన ఏం చేశాడయ్యా అంటే రంగుల ప్రపంచానికి ఆకర్షుడై రంగుల లోకములో మరి ఈ యొక్క రంగుల ప్రపంచానికి మరి ఆకర్షుడై ఈయన తన యొక్క భార్య కోల్పోయి తర్వాత ఒక వేశ్యకాడికి తరుసు పోతూ వస్తూ అలాగా వెళుతున్న ఆ కాలక్రమంలో ఈ యొక్క వేశ్య మరి అంతే కదండి, వారు అమౌంట్ ఎవరిస్తే వాళ్ళ దగ్గరకి వెళతమే కదా వాళ్ళది. అయితే ఈ వేశ్య నమ్మకస్తురాలేమి కాదు, కొందరు నమ్మకమైన వాళ్ళు ఉంటారు, కానీ ఈ యొక్క వేశ్య నమ్మకస్తమైనది కాదు, నమ్మకానికి ఒమ్ము చేసింది. ఇక ఈమె ఏం చేస్తుంది అంటే ఈ యొక్క న్యాయాధిపతి బలం ఎక్కడ ఉందో, ఈయన ఎవరో కాదండి, సంసోను. ఈ సంసోను ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉన్న ఈయన ఈ యొక్క వేషలోలుడిగా మార్చబడ్డాడు. దేవుడు ఏ కార్యాన్ని బట్టి దేవుడు ఇతన్ని భూమి మీదకి తీసుకొచ్చాడో ఆ యొక్క దానిని మర్చిపోయి ఒక ఆమె మీదకి వ్యామోహము ద్వారాగా తన మనసు తిప్పుకొని అనుదినము అనుక్షణము ఆమె లేనిది ఉండలేనట్లుగా అయిపోయింది ఈయన జీవితం. వేశ్యలోలుడు అంటారు కదా, అలాగైపోయింది ఈ న్యాయాధిపతి పరిస్థితి. అలాగనే చాలా మందిలో మరి పాపము చేసేటప్పుడు కొంచెము హాయిగా రమ్యముగా చాలా కొద్ది మటుకు సుఖంగా ఉంటుంది, కానీ దాని పరిమితి చాలా తీవ్రంగా ఉంటుంది. దానికి మూల్యము చెల్లించాలి. ఎందుకంటే దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వముగా మరణమునే గనిద్దని యాకోబు మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయములో 15వ వచనములోను రాయబడి ఉన్న ప్రకారముగా 12వ వచనం కానుంచి తర్వాత 15వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వంగా మరణమునే గనిద్దని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చూస్తే చాలా మందిలో ఏమి భావన కలుగుతుంది అంటే ఈ రంగుల ప్రపంచానికి దాసురాలుగా మార్చబడి దేవుడు తలపెట్టిన కార్యాన్ని పక్కకు నెట్టేసి వారి యొక్క ఆశలకి దాసులుగా మార్చబడుతున్న వారిని ఈరోజు ఎంతో మందిని మనము చూస్తున్నాం. వారిలో ఒకరని చెప్పవచ్చు ఈ యొక్క న్యాయాధిపతిని. ఎందుకంటే ఈయన దేవుడి కార్యాన్ని పక్కన పెట్టి ఇతను ఒక బలాయుజుడు. ఇతని బలమంతా కూడా ఎక్కడ ఉంది అనేది ఫిలిస్తీన్లకి అర్థం కావట్లా. ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఇతని యొక్క బలం ఎక్కడ రహస్యం ఉందో, ఇతను దేనికి లోబడతాడో, ఏ ఏ పరిస్థితులకి లోనైపోతాడో, ఇక్కడ ఈ యొక్క బలశాలి బుద్ధి మరి దేని మీద ఉంటుందో, మరి దేనికి లోపడతాడో ఆ యొక్క లోపడిన వానికి మనము ఒక చేపకి గాలం వేస్తే కొత్త గాలం వేస్తే పడదండి, పడిద్దా? ఈ యొక్క మత్స్యకారులకి పల్లెకారులకి మన సముద్రంలో ఏటకపోయే వారికి తెలుసు, చేపకి కొత్త గాలం వేస్తే పడదు. కొత్త గాలం కాదు, కానీ దానికి ఒక ఏదన్నా కానీ క్రియేషన్ చేసి ఒక వెర్ర తెలుసు కదండి, ఆ వెర్రని దానికి గనక ఉంచి అలాగా నీటిలోకి వేస్తే అది ఒక కదిలాడుతూ ఉంటుంది. కాబట్టి ఇక ఈ చేప ఎంత దూరం ఉండగాని దాని యొక్క భావనను గుర్తించి వచ్చి అమంతాన మింగేసిద్ది. ఏంటిది? చేప. దేనిని? ఎర్ర వెనకాల ఉన్న ఆ యొక్క గాలమును గుర్తుపట్టకుండా వెంటనే మింగేసినట్లుగా ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఎర్రగా వేశారు. ఎవరిని? దిలిలియాని. ఈ దిలిలియా
ఎలాగ ఉంది? ఫిలిస్తీన్లకి అంటే ఎర్రగా ఉంది. ఈ ఎర్ర ఎవరికి వేశారు అంటే త్రిమింగలానికి వేశారు. ఈ త్రిమింగలం ఎవరండి? ఫిలిస్తీన్లని గడగడలాడిస్తున్న త్రిమింగలం ఎవరు? సంసోను. ఈ సంసోను యొక్క ఆయువు పట్టు ఎక్కడ ఉందా అంటే ఈ యొక్క దిలిలియా దగ్గర ఉంది. ఈ దిలిలియా ఎర్రగా ఉంది. అనుదినము ఈ యొక్క సంసోనిని ఏం చేస్తుందంటే మాటల ద్వారాగా తన యొక్క భావ జాలముల ద్వారాగా మరి సంసోనిని అనుదినము మాటల చేత విసిగిస్తూ ఉందంటండి. విసిగిస్తుంది. ఈ ఆడవాళ్ళు ఉంటారు చూడు, ఇళ్లలో చాలా మంది ఆడవాళ్ళు పురుషులు పాపము పొద్దస్తమానము పనికెళ్ళి వారు కష్టపడి మరి వాళ్ళు వెళితేనే కదా జీవనోపాధి. వారేమో కష్టపడి వెండనక కొండనక అన్ని విధాలుగా వారు రెక్కలు ముక్కలు చేసుకొని ప్రశాంతంగా మరి ఆ పనికి పోయి వచ్చిన తర్వాత మరి వచ్చిన వ్యక్తికి కనీసము ఇళ్లలో అప్పనంగా తింటూ మరి ఎంత ఒళ్ళు బరువుగా ఉంటారో తెలియదు కానండి. కనీసం బయటికి పోయి వచ్చిన ఆయనకి మంచినీళ్ళు ఇచ్చే దాఖలాలు కూడా ఉండవు. అలాగా బతుకుతూ ఉంటారు. కొంతమంది జీవితాలు ఎలాగ ఉంటాయంటే ఎందుకు బతుకుతారో తెలియదు, ఎందుకు అలాగ ఉంటారో తెలియదు. ఏంటంటే జనాభా లెక్క తగ్గిపోతారని బతికారేమో అనిపించింది ఒక సందర్భాలలో. పొద్దస్తమానం పనిచేసి వచ్చిన వాడిని కొంచెము తనకి స్థితి తీసినట్లుగా అలాగా పొద్దస్తమానం మరి మేము పిల్లలమి తల్లులమి బతుకున్నట్లుగా మా నిమిత్తము మరి నీ శరీరం నలగొట్టుకొని మరి మా కోసం కష్టపడి వచ్చావయ్యా, కొంచెము ఆ కాళ్ళు ఒత్తి పచ్చర్య చేసి ఎక్కడెక్కడ పాపము మరి ఆయన యొక్క ఎందుకు నీ బాధ్యత, అది భారీగా నీ బాధ్యత. కానీ కొంతమంది ఆడవాళ్ళను చూసినప్పుడు, కొంతమందిని స్త్రీలను చూసినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉండవు. పొద్దస్తమానము ఎవరింట్లో ఏముందా, ఎవరిలలో ఏం జరిగిందా, ఎవరి పరిస్థితి ఎలాగైపోయిందా, ఎవరి జీవితాలు ఎలాగైపోయిందా, అలాగా ముసలమ్మల ముచ్చట్లు కూకొని పొద్దస్తమానము టైంపాస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటే గుర్తుపడితే అందరూ ఉండరు కానీ కొందరు ఉంటారు. అపహాసము చేయవారులారా మీరు అపహాస పాలైపోతారు. బుద్ధిహీనంగా తిరుగువారులారా మీరు బుద్ధిహీన పాలైపోతారు. మనుషుడా మోసపోకు, నీవు ఏదిత్తుతావో ఆ పంటలే కోస్తావు. నువ్వేమో ఇతరుల ఇళ్లలో ఏదో జరగాలని చూస్తావు, అది ఆఖరికి నీ మీదకే వచ్చిద్ది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు వేదిత్తునో ఆ పంటనే కొయ్యను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంసోన్ని అనుదినము మాటల చేత ఈ యొక్క వేశ్య దిలిలియా ఇసుకిస్తూ ఉందట. ఏమని ఇసుకిస్తుంది? అడుగుతుంది, ఏమండి మన ఇద్దరి మధ్యన దాపరికాలు ఉండొచ్చా, మరి నువ్వేదో దాస్తున్నావు కదా అని అతను ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ మాటల చేత ఇసుకిస్తూ అనుదినం అండి. అక్కడ రాయబడి ఉంది ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో అనుదినము మాటల చేత ఇసుకిస్తూ ఉందట. ఇక దాయటం కష్టమై అనిపించిందేమో సంసోనికి. ఇక మాటల ద్వారాగా ఆ యొక్క మాటలు ఎలాగ ఉన్నాయి సంసోనికి అంటే ప్రాణము తీసేసుకోవాలి, నా ప్రాణం ఎందుకు, నా జీవితం ఎందుకు, నా బతుకెందుకు, ఇక నేను బతికినా వ్యర్థమే. కొందరు చాలా మంది కత్తులు లేకుండా మాటలతోనే చంపేస్తారండి. కొందరు కత్తులు లేకుండా మాటలతోనే చంపేస్తారు నిర్దాక్షిణంగా. ఒక కుటుంబము కట్టబడాలన్నా, ఒక కుటుంబము పతనం కావాలన్నా
ఒక మాటేనండి చాలా ప్రమాదకరమైంది. మరి ఈ అనుదినం మాటల ద్వారాగా సంసోన్ని అతి భయంకరంగా విసిగిచ్చిన కారణాన్ని బట్టి సంసోను ఉండ రహస్యాన్ని ఇక వెల్లడి చేస్తున్నాడు. ఏమీ లేదమ్మా, ఇక నీ దెబ్బగా నేను తట్టుకోలేను, ఇక నా ప్రాణము తీసుకోవడానికి నా ప్రాణం పోతే అంత ఉంటే అంత నీకు ఇంకా రహస్యం చెబుతున్నాను. నేను నా బాల్యము నుండి నా తల్లి గర్భమందు ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఒక వరముగా వాగ్దానముగా నేను పంపబడ్డాను. దేవుడు నా తల మీదకి మంగళ కత్తి ఇటు పరిస్థితిలో తేవద్దు అని చెప్పాడు. నా చిన్ననాడు నుంచి నా బాల్యం నుండి మంగళ కత్తి నా తల మీదకి రాలేదు. నేను దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాను. ఏమండి, ఇక్కడ రహస్యం చెప్పేస్తున్నాడు ఇక సంసోను. నేను దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడిని, నాజీరు చేయబడ్డాను. నా తల మీదకి మంగళ కత్తి తేలేదు కాబట్టి వాగ్దానము వరమనే బలము నాకు అనుగ్రహించాడు. నా బలమంతా కూడా నా యొక్క 7 జడల్లో ఉంది. సంసోను 7 జడలు అల్లి ఉండేవాడు. ఈ 7 జడలు గనక కత్తిరిస్తే కట్ చేస్తే నా బలమంతా పోయిద్ది అని చెప్పాడండి. మాటల ద్వారాగా ఈ కత్తి పోటు కత్తి కంటే ప్రమాదకరమైంది మాట అండి. ఒక మనిషిని బతికించాలన్నా మాటే, ఒక మనిషిని భూమి నుంచి పతనం చేయాలన్నా మాటే. ఈ మాటల ద్వారాగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరి ఎలాగ ఉన్నారో మీ జీవితాలు మీరు చూసుకుంటారని ఈ రోజున మాట ఎంత బలమైనదో, మాట వలన ఎన్ని యొక్క కుటుంబాలు నాశనమైపోయాయో, ఆ మాటే ఎంత ప్రమాదకరమైందో. ఒక జీవితాన్ని కాపాడాలన్నా, ఒక జీవితాన్ని పతనం చేయాలన్నా ఒక మనుషుడికి వచ్చిన ఒక మాట. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందని ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ప్రకారముగా మన హృదయం అంట ఈ యొక్క వ్యాధి కలిగిన భయంకరమైన వ్యాధులు ఉన్నాయి కదా, అన్నిటికంటే ఏది? క్యాన్సరు, బోన్ క్యాన్సరు, మరి లివర్ క్యాన్సరు, ఇంకా హెచ్ఐవి, ఎయిడ్స్, ఈ ప్రమాదకరమైనవి కొన్ని రోగాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటయ్యా అంటే మనుషుడు హృదయం అంటండి అని ఇర్మియా గ్రంథములో చెప్పబడి ఉంది. ఏంటిది? హృదయము వ్యాధితో నిన్న ఘోరమైన వ్యాధి కలిగిందట. దాన్ని గ్రహించటము ఎవని వల్ల కాదట. కాబట్టి మీ హృదయ పరిశీలన చేసుకుంటారని కొన్ని మాటలు, ఈ మాటల ద్వారాగా మీ మాట ఎలాగో ఉంది, మీ మాట కొందరి జీవితాలను కాపాడుతుందా, లేదు కొందరి జీవితాలని పతనం చేస్తుందా, ఎలాగ ఉందో మీకు మీరే చూసుకుంటారని. ఒకవేళ ఇప్పుడు వరకు ఈ యొక్క విధానము, ఈ యొక్క క్రమము దేవుని నమ్ముకున్నట్లే ఉన్నారు కానీ అనేక జీవితాలని పతనానికి గురి చేసినట్లయితే సరిచేయబడాలని, మారు మనసు పొందుతారని ప్రభువునందు నాకు మంచి విశ్వాసం, సడలని విశ్వాసం. యేసు ప్రభు వారు హృదయ అంతరంగాలని వెలిగిన వాడు, హృదయాలని పరిశోధించువాడు మన ప్రభువు వారు. ఆయన కంటికి మరుగై ఉన్నది లేదు కాబట్టి మీరు ఇకనైనా మారుతారని, మారు మనసు పొందుతారని. సంసోను జీవితం ఏమైపోయింది? పతనమైపోయింది. ఎందుకు? సంసోను సావగోరి తన యొక్క బలం ఎక్కడుందో తెలియజేశాడు. ఆఖరికి ఏమయ్యారు? సంసోను అంటే ఫిలిస్తీన్లు వచ్చారు. ఒక కుక్కని ఎలాగైతే కట్టి వీడ్చుకొని పోతారో అలాగా వీడ్చుకొని వెళ్ళిపోయారు. అలాగా వెళ్ళిపోయిన తర్వాత సంసోను బతిమాలతాడు, దేవుణ్ణి బతిమాలతాడు. అయ్యా, నన్ను బతికించమని నేను అడగట్లేదు కానీ నీవు ఏ వాగ్దానము కొలది నన్ను నా తండ్రి గర్భమున వేశావో ఆ వాగ్దానాన్ని నేను నిలవేసినట్లుగా అయ్యా, ఈ దాగోను గుడిలో నన్ను బంధించారు, నా 2 కళ్ళు పెరికివేశారు, తీసివేశారు.
కాబట్టి ఒక్కసారి నన్ను బలపరచవా అని ఇక అడగటం మొదలుపెట్టాడు. ఈ కంటిలో నుంచి బ్లడ్ గారుతుంది. ఈ 2 కళ్ళు లేవండి. సంసోను ఎప్పుడైతే తన బల రహస్యాన్ని తను నమ్మిన తన భార్య అనుకోని చెప్పిన ఆ యొక్క వేశ్య నమ్మకస్తురాలు కాదు, అపనమ్మకస్తురాలు. చాలా మంది మన వద్ద మాటలు తీసుకుంటారు, తర్వాత మన మీదనే వాటిని ఎరగాయేస్తారు. చాలా మంది మేము ఆత్మలం అంటారు, మేము మీకు సమీపంగా ఉన్నామంటారు, మేము నీవారిమంటారు, రహస్యాన్ని తీసుకుంటారు. మన రహస్యాలని ఇతరుల కాడ ఎత్తపరిచి మన మీద గోతులు దొవుతూ ఉంటారు. వాస్తవం అండి, ఇది అందరి యొక్క పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంసోను దిలీలియాకి ఏం చెప్పాడు? ఉండ రహస్యాన్ని చెప్పాడు. ఆఖరికి ఏమయ్యాడు? తన 2 కళ్ళు పెరికివేయబడ్డాయి, కుక్క వలె కట్టేసి ఇడ్చుకొని పోయారు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఈ కంటిలో బ్లడ్ గారుతుంది, ఈ కంటిలో బ్లడ్ గారుతుంది, అయితే నా యొక్క పూర్ణ స్థితి ఒక్కసారి నాకు అనుగ్రహించవా? నేను బతకమని కాదు గాని, నన్ను బతికించమని కాదు గాని, నువ్వు ఏ కార్యాన్ని బట్టి నన్ను నా తల్లి గర్భం ముందు వేసావో ఆ కార్యాన్ని నేను నీ యొక్క మాటని నెరవేర్చినట్లుగా నన్ను బలపరచమునంగానే ఈ నున్నగా చేయించిన ఈ యొక్క తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఎలాగా మళ్ళా మలవటము ఆరంభమైంది. మరలా పరిశుద్ధాత్మ దేవుడు తగినము పోసాడు. ఇక దిలీలియా అనుకుంది ఈ కట్ చేస్తే పోయిద్ది అనుకుంది. అయితే ఈ నున్నగా గీకిన తర్వాత మరలా మొలకలు మలవటం ఆరంభమయ్యాయి. అంటే ఈ తల నీరాలు వెంట్రుకలు మలవటం ఆరంభమైంది. ఎప్పుడైతే మరలా మలవటం ఆరంభమైందో ఆ క్షణమే మరలా దేవుని యొక్క శక్తి సంసోన్ని ఆవరించింది. ఆ యొక్క దాగోని గుడిలో 2 పిల్లర్స్ మెయిన్ పిల్లర్కి కట్టేశారు. వారు ఫిలిష్తీయులు అనుకోలా, బలమైన బలాజుడంతా కూడా కుక్క బల అయిపోయాడు, తన 2 కళ్ళు పెరికి వేశాము, తన బలమంతా కూడా అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? పార్టీలు చేసుకుంటున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఫిలిష్తీయులని గడగడలాడించి దాగోనిని గడగడలాడించిన సింహం దొరికింది. సింహం కూరలు బీకేశాం, సింహానికి సూపు మరి లేకుండా చేశాం, 2 కళ్ళు పెరికేశాం అని ఈ యొక్క సింహం చిక్కిన సందర్భాన్ని బట్టి త్రిమింగళము గాలానికి పడింది కదా ఎర్రనేసినప్పుడు. ఇక తన కూరలని పెరికేశాము అని సంసోను దొరికిన కారణాన్ని బట్టి ఫిలిష్తీయులు పండగ చేసుకుంటున్నారు, అంటే పార్టీ చేసుకుంటున్నారు. ఆ పార్టీలో ఆ యొక్క ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యి ఆ దాగోని గుడి అంతా కూడా కోలాగనగా పార్టీలు జరుగుతూ ఉన్నాయి. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన దేవుడు కరుణ కలిగిన దేవుడు, దయాళుడు. కరుణ దయాలత్వానికి ఇక మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. సంసోను ఎప్పుడైతే నా పూర్ణస్థితి నాకు అనుగ్రహించమున్నాడో ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మరలా సంసోను మీదకి బలంగా వచ్చాడు. ఈ మొలకలు మళ్ళా మొలమును ఆరంభించాయి. ఇలాగ ఉండేది సంసోని యొక్క జీవితము, ఇలాగ ఉంది. తలంతా కూడా నున్నగా దిలీలియా తన యొక్క ఒడిలో లాలిస్తూ సంసోని నిద్రపుచ్చి ఇలాగా నున్నగా కటింగ్ చేసిందండి. ఈ భాగం ఎలాగ ఉందో అలాగ నున్నగా కటింగ్ చేసింది. తర్వాత మరలా ఇక్కడ మొలకలు మలమును ఆరంభించాయి. మరలా సంసోని బలము సంసోనికి చేరింది. అటు తర్వాత ఆ 2 పిల్లర్స్ ని అలాగా దగ్గర కన్నాడు. ఆ రోజున దాగోని గుడి మొత్తం కూడా కూలిపోయింది. సంసోను బతికున్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే ఆనాడు చంపిన సంఖ్య అధికంగా ఉంది, ఎక్కువగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా శత్రువా నా మీద అతిశయించవద్దని కింద పడినను మరలా బ్రతికించడానికి మన దేవుడు సమర్థుడు. సంసోన్ని బలపరిచిన వాడు నిన్ను బలపరుస్తాడు. మరి మాటల ద్వారాగా కృంగిపోయావా? మాటలు ద్వారాగా ఆవేదనకు గురయ్యావా?
నీ జీవితం మీద నీవే ఎరత్తగలిగి నా బతుకెందుకు, నా పరిస్థితులు ఎందుకు, ఇలాగైపోయింది నా జీవితం, నా బతుకెందుకని నీకు నీవే ఎవరికి తెలియకుండా ఎన్నోసార్లు వాడ వైపు తిరిగి ఏడ్చుకుంటున్నావా, దుఃఖపడుతున్నావా? అలాగైతే దుఃఖపడవద్దు. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, నీతిమంతుడు 7 సార్లు పడ్డా తిరిగి లేపటానికి సమర్థుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ జీవితాలు ఎలాగ ఉన్నాయో పరిశోధన చేసుకోనండి, పరిశీలించుకోనండి. ఈ మాటల చేత మీ కుటుంబాలకి సమాధానమును అనుగ్రహింపబడును కావని, ఈ రోజున మరి మీ కుటుంబాలకి రక్షణ అనుగ్రహింపబడును గాక, మీ కుటుంబాలకి నెమ్మది సమాధానము అనుగ్రహించబడును గాక. మీరు మాటల ద్వారాగా కృంగిపోయారా? మీ జీవితాన్ని మీరే శపించుకుంటున్నారా? కాబట్టి మీరు కృంగిపోయిన వారైతే లేవనెత్తబడాలని పరిశుద్ధాత్మని యొక్క ఆశ, నా ఆశ, అందరి ఆశ, అందరూ బాగుండాలని, మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ మాటల ద్వారాగా మీరు బలపరచబడ్డారని నేను నమ్ముకుంటూ, మరి నేను నమ్ముతూ సడలని విశ్వాసముతో నేను మీ మీద నమ్మకం ఉంచట్లేదు, కానీ మనందరినీ పిలుచుకున్న ప్రభువుని యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచుతున్నాను. ఆ యొక్క నమ్మకం కలిగిన దేవుడు మన దేవుడు. మనము మనుషుల మీద భరోసా పెట్టుకున్నా, మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నా మన నమ్మకాన్ని ఒమ్ముపరుస్తారు, మన నమ్మకాన్ని సిగ్గుపరుస్తారు. మనము నమ్మకం ఉంచుకోవాల్సిన వాడు ఒక్కడే, ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన మీద ఆధారపడండి, మీకు సమాధానం అనుగ్రహించబడును గాక. ఆమేన్.